హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ ఆటోమేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వోక్స్ వ్యాగన్ వాళ్ళ నుంచి 2024 టైగాన్ పైన GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్ లాంచ్ అయింది కదా. మరి అది కూడా ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం. సో టైగాన్ అనేది ఒక సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV B సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఇది ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ 5 డోర్ వర్షన్లో ఉంటుంది. ఇది ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2021లో జరిగింది. 2016లో ప్లాన్ ఉండే కానీ క్యాన్సిల్ చేసుకొని 2018లో T-Cross లాంచ్ చేశారు ఫస్ట్గా. ఇది ఫస్ట్ జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్. సో న్యూ వోక్స్ వ్యాగన్ టైగాన్ GT ప్లస్లో మీకు కాస్మెటిక్ చేంజెస్ ఫ్రమ్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్తో పాటు ఓన్లీ ఇది 1.5 TSA పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది. వెరీ పవర్ఫుల్ ఇంజన్. ఆల్సో స్పెషల్ థింగ్ ఏంటంటే 4 years సర్వీస్ వాల్యూ ప్యాకేజ్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు ఈ ఎడిషన్కి. సో మనం చూస్తుంది ఇప్పుడు ఎక్స్క్లూజివ్ GT ప్లస్ స్పోర్ట్. ఇది మరింత స్టైలిష్గా ఉంది GT లైన్తో కంపేర్ చేస్తే. సో టైగాన్ని ఆల్సో T-Cross అని కూడా పిలుస్తారు అదర్ కంట్రీస్లో. ఇప్పుడు ప్రజెంట్ దీని అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే జరుగుతుంది చెక్ అండ్ VW స్కోడా ప్లాంట్. VW టైగాన్ యొక్క ప్లాట్ఫామ్ చూసుకుంటే రెగ్యులర్లీ MQB AOI అండ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. ఇదే ప్లాట్ఫామ్ నుంచి స్కోడా కోషాక్, పోలో MK6, వర్చుస్, టైగో ఆర్ నివిస్, అరోనా అండ్ కామిక్ కూడా సేమ్ ప్లాట్ఫామ్లో బిల్డ్ అవుతున్నాయి. సో టైగాన్లో మొత్తం మీకు 1 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ TSI పెట్రోల్ రెండు ఇంజన్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉంటాయి. సేమ్ ఇంజన్స్ కోషాక్లో కూడా యూజ్ చేస్తున్నారు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే రెండు కూడా మనకు గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకున్నాయి. ప్రైసింగ్ గురించి మాట్లాడితే సో లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 6 months అయింది. బట్ ప్రజెంట్ డీలర్షిప్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంది. ప్రజెంట్ ఇది జూబ్లీస్ VW షోరూమ్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇంకా ప్రైస్ చూసుకుంటే మనకు 18,53,000 అనేది ఎక్స్షోరూమ్ ప్రైజింగ్ అనేది పడుతుంది. ఈ వేరియంట్ GT ప్లస్ స్పోర్ట్ అనే స్పెషల్గా వేరియంట్ అంటారు. కలర్ చూస్తే క్యాండీ వైట్తో లాంచ్ అయింది. సో వోక్స్ వ్యాగన్ వాళ్ళు టైగాన్ పైన ఒకేసారి 2 వేరియంట్స్ అనేవి లాంచ్ చేశారు. ఒకటి మీరు చూసిన GT ప్లస్ స్పోర్ట్ అయితే, ఇంకోటి వచ్చేసి GT ప్లస్ లైన్ అంటారు. అది వచ్చేసి మనకు మిడ్ వేరియంట్ పైన బేస్డ్ అయి ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది 1 లీటర్ పెట్రోల్లో. మీకు ఒకవేళ ఆ రివ్యూ కావాలనుకుంటే ఇప్పుడే కామెంట్ చేయండి. డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తాను. అండ్ వోక్స్ వ్యాగన్ నుంచి ఏ ఒక్క కార్ రివ్యూ కావాలనుకుంటే, టెస్ట్ డ్రైవ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కార్ ఏందో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, అటు బడ్జెట్ ఫ్రెండ్లీ మిడిల్ క్లాస్ నుంచి టాప్ అండ్ లగ్జరీ సెగ్మెంట్ వరకు ఏ ఒక్క న్యూ ఎడిషన్స్ కానీ న్యూ కార్ లాంచెస్ ఉన్నప్పటికీ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకోవడానికి బైకర్స్ బాయ్స్ తెలుగు ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఛానల్ని మీరు మిస్ చేసుకోవద్దు. కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆల్ అబౌట్ వేసుకుంటే మీరు డైలీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకుంటే నేను మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్, ఇక వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ ఈ GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. రియల్లీ వర్త్ అయితే ఉంటుంది ప్రైస్ కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడాను. ఫస్ట్ మీకు ఫ్రంట్ లుక్స్ అంతా కూడా చేంజెస్ అనేవి చూడొచ్చు విత్ కాస్మెటిక్లీ చూస్తే. VW లోగో సెంటర్ గ్రిల్లో అక్కడే పొజిషన్లో ఉంది. అండ్ గ్రిల్ చూస్తే ఇప్పుడు బ్లాక్ గ్లాసీ ఫ్రంట్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు 3D క్రోమ్ స్ట్రిప్స్ గ్రిల్స్ అనేవి ఉంటుండే కదా, దాన్ని కాస్త బ్లాక్ ఫినిష్లో మార్చారు. GT రెడ్ బ్యాచింగ్ గుర్తుపట్టడానికి స్పోర్టియర్ బ్యాచ్ ఇస్తున్నారు. ఇదే ఫ్రంట్ గ్రిల్ కంటిన్యూగా చూస్తే మీకు హెడ్ ల్యాంప్స్ అనేవి సేమ్ యూనిట్ డిజైన్, కాకపోతే డార్క్ అండ్ LED హెడ్ ల్యాంప్స్ కాస్మెటిక్లో పాటు ఆటో అండ్ ఫాలో మీ ఫంక్షన్ ఉంటుంది. డబుల్ బ్యారల్ ఆల్ LED హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు విత్ LED డేటమ్ రన్నింగ్ లైట్స్ విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్ పైన అయితే ఉంటుంది. అండ్ కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ హెలోజిన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిఫ్యూజర్స్ సిల్వర్ పెయింటెడ్ ఫినిష్లో చూడొచ్చు విత్ హై గ్లాసీ బిలో బంపర్ పైన మీకు గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్. అండ్ నెక్స్ట్ మీకు మస్కులర్ ఎలివేటెడ్ బోనెడ్ విత్ చెసిల్ లైన్స్ డీప్గా ఒక మస్కులర్ బోనెడ్ SUV సైజ్ అనేది చూడొచ్చు. అండ్ హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు హ్యూజ్ విండ్షీల్డ్ ఫ్రంట్ గ్లాస్ ఏరియా పైన. షార్పర్ డ్యూయల్ షోల్డర్ లైన్స్ అనేవి కూడా ఈ కార్కి మరింత అట్రాక్టివ్ SUV అపియరెన్స్ అని తీసుకొస్తుంది. డైమెన్షన్స్లో మనకు 4.2 మీటర్ లెంత్, 1.76 మీటర్ బ్రెడ్త్, 1.6 మీటర్ హైట్, 2.65 మీటర్ వీల్ బేస్, 188 గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే 1260 కార్బ్ వెయిట్, 1695 గ్రాస్ వెయిట్ అనేది ఉంది. వీల్ ఆర్చెస్ థిక్గా చూడొచ్చు. అండ్ ఇందులో 17 inches క్యాసినో బ్లాక్ ఆలో వీల్ పెయింటెడ్ ఫినిష్గా అయితే చేశారు విత్ రెడ్ బ్రేక్ క్యాలిపర్ మరింత స్పోర్టీ లుక్ తీసుకొస్తుంది 17 inches వీల్స్కి. అండ్ రెడ్ బ్రేక్ క్యాలిపర్ అని చూడొచ్చు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఆఫర్ ఇస్తున్నారు. సిఎట్ సెక్యూర్ డ్రైవ్ టైర్స్ అనేవి ఉన్నాయి. ట్యూబ్లెస్ రేడియల్ 205 55 R17 inches. ఫ్రంట్ సస్పెన్షన్ మీకు మ్యాక్ పర్సన్ సస్పెన్షన్ విత్ స్టెబిలైజేషన్ బార్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్టిఫర్గా ఉంటుంది. ఫ్రంట్ ఫెండర్ డీప్ కట్స్గా ఉన్నాయి. అండ్ GT బ్యాచింగ్స్ ఆన్ ద ఫెండర్ పైన చూడొచ్చు. ఆల్సో బ్లాక్ ఫెండర్ బ్యాచింగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ బాడీ కలర్ ఏ పిల్లర్, కాకపోతే రూఫ్ టాప్లో మీకు కార్బన్ స్టీల్ గ్రే రూఫ్ టాప్ డ్యూయల్ టోన్లో వస్తుంది విత్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్తో పాటు B పిల్లర్స్ కూడా చూస్తే మీకు హై గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కాంట్రాస్టింగ్గా ఉంటుంది వైట్ కలర్కి.
బ్లాక్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్. ఓఆర్వీఎమ్స్ కూడా బ్లాక్ ఫినిష్లో పియానో బ్లాక్లో చేశారు విత్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ పవర్ ఎల్ఈడి బ్లింకర్స్ ఉన్నాయి. బట్ 360 కెమెరాస్ మిస్ అయ్యాయి ఈసారి కూడా. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్తో పాటు డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ డ్యూయల్ టోన్గా చూడొచ్చు విత్ రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్ సైడ్ అయితే ఉంది. హ్యూజ్ ఫ్రంట్ గ్లాస్ ఏరియా, బ్లాక్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కాంట్రాస్టింగ్లీ. రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది, 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఆటో ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది లగ్జరీ కార్ టచ్ లాంటి ఫీల్ వస్తుంది, గుడ్ టచ్. నెక్స్ట్ రేర్ కూడా మీకు 17 ఇంచెస్ క్యాసినో బ్లాక్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు. బట్ రేర్లో మాత్రం డ్రమ్ బ్రేకే వస్తుంది, ఫ్రంట్లోనే డిస్ప్లే, ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. రేర్ సస్పెన్షన్ ట్విస్ట్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ అనేది వస్తుంది విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి మీరు అండర్ బాడీ నుంచి వెహికల్ ఇలా కనిపిస్తుంది చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తేనే సైడ్లో మీకు డోర్స్కి థిక్ క్లాడింగ్స్ అండ్ మోల్డింగ్స్ ప్రొటెక్టివ్గా అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ GT ప్లస్ స్పోర్ట్ది. రేర్ ప్రొఫైల్ కూడా అంతే అట్రాక్టివ్ విత్ కాస్మెటిక్ చేంజెస్ రీసెంట్లీ అయితే చేశారు. ఇలా రేర్ ప్రొఫైల్ GT ప్లస్ స్పోర్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ టైల్ గేట్, టైల్ ల్యాంప్ సెంటర్లోనే వేస్తే VW లోగో అనేది ఇంటిగ్రేట్ చేశారు గ్లాస్ స్ట్రీమ్లోనే. సో ఇందులో మీకు కనెక్టెడ్ లైట్ బార్స్ టైల్ ల్యాంప్స్ అనేవి వస్తాయి విత్ ఆల్ LED టైల్ ల్యాంప్ స్ట్రీమ్స్ అనేవి చూడొచ్చు. సో స్ప్లిట్ ట్రీట్మెంట్గా అయితే ఉన్నాయి. కాస్ట్ కటింగ్ ఎక్కడ కూడా చేయరు. స్కోడా కోషాక్లో బల్బ్స్ అనేవి వస్తాయి, డీటెయిల్గా అబ్జర్వ్ చేసి ఇందులో LEDs వస్తాయి. అండ్ రివర్స్ లైట్ కూడా LEDs ఉన్నది. బాడీ కలర్ బంపర్స్ విత్ బ్లాక్ స్ట్రిప్గా చూడొచ్చు. రిఫ్లెక్టర్ కార్నర్ హ్యాండ్స్, 3 పార్కింగ్ సెన్సర్స్, బ్లాక్ స్ట్రిప్ క్రోమ్లో అయితే ఉంది, డార్క్ క్రోమ్. GT బ్యాచింగ్ ఆన్ ద రైట్ సైడ్ రెడ్ ఫినిష్, టైగాన్ బ్రాండింగ్, బోల్డ్ లెటర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో బ్లాక్ ఫినిష్ కాస్మెటిక్ చేశారు. అలాగే ఇక్కడ మీకు రివర్స్ కెమెరా అయితే వస్తుంది. ఇంకా గ్లాస్ చూస్తే మీకు కర్వీగా అయితే లేదు, స్పాట్స్ ట్రీట్మెంట్ కూడా రాలేదు, స్పోర్టీ స్పాయిలర్ ఉంది. వైపర్, వాషర్, డిఫాగర్ అయితే ఫీచర్స్ వచ్చేస్తాయి టాప్ మోడల్ లాగా. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రూఫ్ అండ్ టాప్ బ్లాక్ షార్క్ ఫిన్ అంటే గ్లాసీ ఫినిష్లో ఉంది. సో రండి ఫ్రెండ్స్ ఇంకా బూట్ చూద్దాము. బూట్ ఓపెనింగ్ అనేది మాన్యువల్లీ మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా ఓపెన్ అనేది చేయొచ్చు. ఫస్ట్ మీకు అప్రైట్ ఓపెనింగ్ టేల్ గేట్ అనేది చూడొచ్చు. ప్లాస్టిక్ NVH లెవెల్స్ బెటర్ కోసం ప్లాస్టిక్ ట్రిమ్లో. బూట్ పరంగా మాడితే 385 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అంటే 2 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా వస్తాయి ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా వచ్చేస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇక బూట్ ప్రాక్టికల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీకు హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3 kgs హుక్ కూడా ఉంది. రైట్ సైడ్లో మీకు బూట్ ఓపెనింగ్ హెలోజిన్ లైట్ ఉంది, 3 kgs హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ టైఅప్ అనేది చేశారు. అలాగే ఇక్కడ లెదర్ బ్యాగ్ ఇస్తున్నారు. లెదర్ బ్యాగ్లో మనకు జాక్ అండ్ టూల్ కిట్ అంతా కూడా నీట్గా ప్లేస్ చేశారు. రియల్లీ వర్త్ అయితే ఉంటుంది, ఇలా ఇవ్వాలి. అండ్ ఇక్కడ దీని కింద చూస్తే మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది. స్పేర్ వీల్ కనుక చూస్తే మనకు స్టీల్ వీల్ 16 ఇంచెస్ కాస్ట్ కటింగ్ చేసినప్పటికీ సబూఫర్ యాడ్ చేయడం అనేది విచ్ ఇస్ రియల్లీ గ్రేట్ ఫర్ GT ప్లస్ స్పోర్ట్లో వర్త్ అయితే ఉంటుంది. సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ అనేది బ్రాండెడ్గా వస్తుంది. అలాగే మీకు 60/40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. పార్సల్ ట్రే ఫ్యూచర్ వచ్చేస్తుంది. అప్రైట్ ఎల్ఈడి ఓపెనింగ్ పైన NVH లెవెల్స్ కోసం ప్లాస్టిక్ ట్రిమ్లో ప్లాస్టిక్గా. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ టైప్ ఇస్తున్నారు, దీనివల్ల లేడీస్ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. LED నంబర్ ప్లేట్ లైట్స్ చూడొచ్చు. ఇది ఓవరాల్గా GT ప్లస్ స్పోర్ట్ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ ఫీచర్స్. అండ్ ఇంటీరియర్ స్టెప్ ఇన్ అయిపోదాం. ఇంకా డార్క్ క్రోమ్ ట్రిమ్ ఆన్ ద ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ పైన చూడొచ్చు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్, లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ టచెస్ అనేవి డెఫినెట్లీ అబ్జర్వ్ చేస్తారు. విత్ బ్లాక్ అపోలో స్ట్రీట్ లెదర్ సీట్స్తో పాటు చెరీ రెడ్ స్టిచ్చింగ్స్ ఆన్ ద ఇంటీరియర్ నుంచి ఉన్నాయి. వైడర్ డోర్ ఓపెనింగ్, డీసెంట్ గ్లాస్ ఏరియా, బ్లాక్ ట్రిమ్ ప్యానల్స్ ఆన్ ద డోర్ స్ట్రిమ్గా చూడొచ్చు ప్లాస్టిక్ ఫినిష్లో కూడాను. అండ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్లో ఆమ్రెస్ట్మెంట్ లెదర్ ఫినిష్ విత్ రెడ్ చెరీ స్టిచ్చింగ్స్తో పాటు పవర్ విండో హోల్డర్, సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్ స్టాండర్డ్లో ఉంటాయి. సీట్స్ పరంగా మాట్లాడితేనో మీకు బ్లాక్ లెదర్ సీట్స్ అపాలిస్టర్ విత్ చెరీ రెడ్ స్టిచ్చింగ్స్ ఉన్నాయి. బ్లాక్ హెడ్ లైనర్ అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ కంప్లీట్గా చేశారు. రండి కంఫర్ట్ చూపిద్దాం ఒకసారి. సో అండర్ సపోర్ట్ ఎప్పుడు కూడా బ్లేస్డ్ ఇనఫ్ ఉంటుంది. టైగాన్లో ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ చూడొచ్చు విత్ స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. విత్ ఫోల్డబుల్ రూఫ్ లైనింగ్, బ్లాక్ ఫినిష్, బ్లాక్ హోల్డర్స్, బ్లాక్ హుక్స్, బ్లాక్ సన్ రూఫ్. సో కాస్మెటిక్ చేస్తే ఇంత డీటెయిల్గా చేయాలి. LED రీడింగ్ ల్యాంప్స్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు, రియలీ గ్రేట్. ఆల్ ద 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ లేకుండా. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఉంది విత్ ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకసారి చూపించేస్తాను అది కూడాను. సో లెదర్ సీట్స్ అపాలిస్ట్రీ చూడొచ్చు, ఫాక్స్ లెదర్, ట్విన్ కప్ హోల్డర్స్. సో సీట్స్ అనేవి మీకు ఇలా కనిపిస్తాయి, బకెట్ హగీ సీట్స్ విత్ రెడ్ స్టిచింగ్ స్పోర్టీ ట్రిమ్గా. ఐసోఫిక్ సెల్సీస్ యాంకర్సే ఉంటాయి 3-point సీట్ బెల్ట్స్ తోటి. రేర్ AC వెన్స్ ప్యాసింజర్ కంఫర్ట్లో అండ్ 2 Type-C సాకెట్స్ ఉన్నాయి. డాష్ ఇలా కనిపిస్తుంది GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్ది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టోటల్
6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా వస్తాయి మీకు జీటీ ప్లస్ స్పోర్ట్ ట్రిమ్లో అయితే. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ ఆఫ్ రేర్ క్యాబిన్ చూసే కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు సీ పిల్లర్ ఇది ఏదైతే ఉందో హై గ్లాసీ ఫినిష్లో బ్లాక్లో ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ అండ్ టాప్ వేరియంట్. బేస్లో అయితే ప్లాస్టిక్ ట్రిమ్ చీప్గా వస్తుంది. ఫ్రంట్ ఇంకా ప్యాసింజర్ సైడ్ కూడా ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఆఫర్ చేస్తుంటే రియల్లీ గ్రేట్. ఫస్ట్ ఫ్రంట్ లుక్ ఆఫ్ క్యాబిన్ ఫీల్ చూడగానే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ న్యూ గ్లాసీ బ్లాక్ అండ్ డాష్ డెకర్స్గా చూడొచ్చు. స్పోర్టీ ఆంబియంట్ రెడ్ లైటింగ్ తోటి డోర్స్ ఆర్ సేమ్ డిజైన్స్ అండ్ వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి. ఫ్రంట్లో మాత్రం మీకు ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ ఆఫర్ చేస్తున్న జీటీ ప్లస్ లైన్ అని. సో సీట్స్ పరంగా మారితే సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఎక్స్ట్రీమ్గా విత్ ఇండిపెండెంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్న జీటీ బ్యాచింగ్ అనేది ఉంది. చెరు రెడ్ స్టిచెస్ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్న బకెట్ హగీగా. నా డాష్ డెకర్గా చూస్తే మీకు న్యూ గ్లాసీ బ్లాక్ ట్రిమ్ డెకర్గా చూడొచ్చు. ఏసీ వెంట్స్, ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఇక్కడ సిల్వర్ ఫినిష్ ట్రిమ్గా అనేది సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కంటిన్యూగా ఉంది స్క్రీన్ దగ్గర చూస్తే ఈ అల్యూమినియం ప్యానల్ ట్రిమ్గా. అలాగే రెడ్ ఆంబియన్ లైటింగ్. గ్లోబాక్స్ వచ్చే వరకు మీకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడం ప్లెంటీ విత్ కూలింగ్ ఫంక్షన్తో పాటు ఉంది అండ్ మ్యాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఈ వేరియంట్లో మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి విత్ ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఈబీడీ, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రిజర్వ్ వార్నింగ్, టైర్ పజే మోటార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజన్ ఇంబాయిజలైజర్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, హిల్ అసిస్ట్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ప్రీ టెన్షనర్, ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే మల్టీ కొల్యూషన్ బ్రేక్స్ అనేవి ఉన్నాయి. బ్రేక్ డిస్క్ వైపింగ్ ఉంది, రైనీ సీజన్లో హెల్ప్ అవుతుంది. యాంటీ స్లిప్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్తో పాటు ఆల్ సీట్ బెల్ట్స్ 3-point సీట్ బెల్ట్స్, ఆటో డిమింగ్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్, రెయిన్ అండ్ లైట్ సెన్సర్స్ ఉన్నాయి. టైమ్ ఫెన్సింగ్, సేఫ్టీ అలర్ట్స్, ట్రిప్ అనలైజర్స్, డాక్యుమెంట్ డ్యూ డేట్ రిమైండర్స్తో ఉన్నాయి. డ్రైవర్ సైడ్ నుంచి డాష్ ఇలాగ ఉంటుంది. డోర్స్ నుంచి చూస్తే ఫ్యూచర్స్లో మనకు ఆల్ 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్, లాక్ అండ్ అన్లాక్ డోర్ హ్యాండిల్ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్టాండర్డ్ స్పీకర్ 6 ఉన్నాయి. ఇందులో మీకు డ్రైవర్కి వచ్చేసి 6-way ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఆఫర్ అనేది చేస్తున్నారు. సో సేమ్ యాజ్ కొషాక్ లాగా ఇందులో కూడా అప్డేట్ చేశారు. జీటీ ప్లస్ స్పోర్ట్లో ప్యాసింజర్ కూడా 4-way ఎలక్ట్రికలీ ఉంది. ఇంతకుముందు నేను చూపించడం మర్చిపోయాను. సో వెంటిలేటెడ్ సీట్స్, చెరీ రెడ్ స్టిచ్చింగ్స్, అల్యూమినియం పెడల్స్ అనేవి ఉన్నాయి చూడొచ్చు స్పెషల్ జీటీ ప్లస్ స్పోర్ట్ కొని. అండ్ ఇక్కడ మీకు హెడ్ లైట్స్ కంట్రోల్ రైట్ సైడ్లో జర్మన్ కార్స్లో ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రండి ఒకసారి మనము లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్ అండ్ డాష్ ట్రిమ్ ఎలా ఉంటుంది చేంజెస్లో చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ ఇలాగ ఉంటుంది రెడ్ ఆంబియంట్తో. పుష్ బటన్స్ సిస్టమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ ఆన్ చేయగానే మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడొచ్చు మీకు ఫుల్లీ డిజిటల్ 8-inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ అయ్యి విత్ ఇండికేషన్స్తో పాటు చూపిస్తుంటుంది. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఈటీ వెల్కమ్ మెసేజ్ అనేది చూపిస్తుంది. పిన్ అనేది అడుగుతుంది. సో ప్రస్తుతానికి అన్లాక్ చేసేస్తున్నాను. సో కావాలంటే ఓనర్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మీకు 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు లైవ్ లొకేషన్, వ్యాలెట్ మోడ్, SOS, జియో ఫెన్సింగ్ అలర్ట్, అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్, బ్లూటూత్, 2DN ఆడియో సిస్టమ్, 6 స్పీకర్స్తో పాటు వస్తుంది. క్విక్ సెట్టింగ్స్, సిస్టమ్స్, కార్స్, మీడియా, యాప్స్, నోటిఫికేషన్స్ అన్ని సెట్టింగ్స్లో అయితే చూడొచ్చు. సింపుల్ టచ్ రెస్పాన్స్ చాలా క్విక్గా అయితే ఉంది. సింపుల్ ఇంటర్ఫేస్, డేటా అనలైజర్స్ కూడా ఇందులోనే చూపిస్తుంది వెహికల్ స్టేటస్తో పాటు. అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులోనే వస్తుంది. యువర్ యాప్స్ కూడా ఉన్నాయి. యాప్స్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఎలాంటి పైన షార్ట్ కట్స్ లేవు. బట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అనేది సింగిల్ టచ్ బటన్ ద్వారా చేసుకోవచ్చు. బ్రైట్నెస్ అడ్జస్ట్ అండ్ వ్యాలెట్ మోడ్, పార్కింగ్లో మీకు పిన్ అయితే అడుగుతుంది. సో ఇది ఓవరాల్గా టచ్ గురించి. ఇదే కంటిన్యూగా మీకు 8-inch ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ లైక్ కుషాక్ లాగా సెంటర్లో స్పీడో డిజిటలీ అండ్ ఇన్ఫర్మేషన్లో నో డిస్ప్లే, డ్రైవింగ్ డేటా, డిస్టెన్స్ టు టైమ్, యావరేజ్, ఆడియో, టెలిఫోన్, సెట్టింగ్స్లో వెళ్తే డేటా ఇన్ఫర్మేషన్, యావరేజెస్ అండ్ ఆయిల్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. మళ్ళీ ఇన్ డీటెయిల్గా బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు మీరు. సో సేమ్ డేటా ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకుంటూ మనం లెఫ్ట్లో కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బోర్ అనేది చేసుకోవచ్చు లెఫ్ట్ డిస్ప్లేకి. సో ఇక్కడైతే ఇక్కడ చూడొచ్చు. సో యావరేజ్, ఎకానమీ ఇవన్నీ కూడా మళ్ళీ రైట్ సైడ్లో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్లో పాటు ప్రొవైడ్ చేసుకుంటూ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, ఫుల్లీ డిజిటల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఉంటుంది ఇన్ఫో. కంటిన్యూ మీకు సెంటర్ కన్సోల్లో చూసినట్టయితే హారిజాంటల్ ఏసీ వెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు హజార్డ్ స్విచ్, సెంటర్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్, బటన్స్, ప్యాసింజర్ అండ్ డ్రైవర్వి, ఆటో స్టార్ట్ స్టాప్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ డిజిటల్ డిస్ప్లే, ఎయిర్ కేర్తో పాటు ఉంది. ఎయిర్ ప్యూరిఫైర్ 2.5, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, 2 Type-C సాకెట్ పోర్ట్స్ ఆఫర్ చేసిన అడ్వాన్స్లీ అండ్ 12 volts పవర్ సాకెట్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు ప్యాసింజర్కి. ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ డ్రైవర్ సైడ్ ఉంది సెంటర్లో. అండ్ స్టైలిష్ 7-speed DCT గేర్ లివర్ విత్ లైట్ ఫంక్షన్ గేర్ ఇండికేషన్స్ ఉంది లివర్లోనే చూడొచ్చు. లెదర్ ఫినిష్ నాబ్లో. అండ్ ఇక్కడ కీ స్టోరేజ్, 3 cup holders, మాన్యువల్ హ్యాండ్ బ్యాగ్, సిల్వర్ టిప్, సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్ అండ్ డీప్ స్టోరేజ్ స్పేస్ అండ్ అడ్జస్టబుల్ సెంటర్ ఆర్మ్రెస్ట్, రెడ్ స్టిచింగ్స్తో ఉంది. స్టీరింగ్ వీల్ కూడా మీకు లెదర్ ర్యాప్ 3-spoke మల్టీ ఫంక్షన్ VW లోగో తోటి. లెఫ్ట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్తో ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్యూమ్ కంట్రోల్స్. రైట్ సైడ్ మీకు క్లస్టర్ బ్రౌజింగ్ అండ్ ఆల్సో వాయిస్ కమాండ్స్, వ్యూ బటన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఉన్నాయి. జర్మన్ కార్స్ కాబట్టి ఆపోజిట్గా అడ్జస్ట్మెంట్ ఇన్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా మాన్యువల్గా చేసుకోవచ్చు. లెదర్ ర్యాప్ విత్ రెడ్ స్టిచెస్గా ఉంది జీటీ ప్లస్ స్పోర్ట్ కాబట్టి. అలాగే ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి ఆటోమేటిక్లో.
ఇక్కడ వైపర్స్ లైట్స్ కంట్రోల్స్, రైట్ సైడ్లో వైపర్స్ ఆటో వైపర్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్గా, ప్లెయిన్ డాష్ డిజైన్గా చూడొచ్చు. ఆటో డిమింగ్ IRVM అయితే డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే సన్ గ్లాసెస్ హోల్డర్ మిస్ అయ్యి ఇక్కడ మీకు క్యాబిన్ లైట్స్, డోర్ లైట్స్ కంట్రోల్ LEDస్గా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు డమ్మీ. ఇక్కడ సన్ రూఫ్ వచ్చే వరకు సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ అనేది ఉంది. సో ఇంకా పానరామిక్ ఆఫర్ చేయట్లేరు, VW వాళ్ళు అప్డేట్ అవ్వాలి. సో ఇట్స్ మోర్ దెన్ డీసెంట్ సైజ్. కాకపోతే ఈ సెగ్మెంట్లో అన్ని పానరామిక్ వచ్చేసాయి బ్లాక్ రూఫ్ లైనింగ్తో పాటు చూడొచ్చు. ఇంకా ప్యాసింజర్ సైడ్ చూస్తే మీకు వ్యానిటరీ మిర్రర్ అయితే ఉంది వితౌట్ లైట్. ఇక్కడ సైడ్ వితౌట్ వ్యానిటరీ మిర్రర్, వితౌట్ లైట్ అండ్ టికెట్ హోల్డర్ అయితే ఉంది. సో బ్లాక్ హోల్డర్స్, బ్లాక్ రూఫ్ లైనింగ్, కాస్మెటిక్లో చాలా డీటెయిల్గా వెళ్ళారు. కానీ ఫీచర్స్ ఇంకా అప్డేట్ అవ్వాలి VW వాళ్ళు, లైక్ పానరామిక్ సన్ రూఫ్, 360 కెమెరాస్ ఇలాంటివి ఇవ్వాలి. ఇప్పటికి కూడా కస్టమర్స్ స్కోడా అండ్ VWని ప్రిఫర్ చేసేవాళ్ళు. సో అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీ అండ్ డీసెంట్ ఫీచర్స్ ఇవ్వడం కోసమే. సో మళ్ళీ మనం ఫోర్డ్ లాగా మిస్ అయితే చేసుకోవద్దని చాలామంది పర్చేస్ అనేది చేస్తున్నాం. ఇది రియల్లీ వర్త్ అయితే ఉంటుంది. నా కమింగ్ ఇంజన్ మాడితే ఈ GT+ స్పోర్ట్లో ఓన్లీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది, 1 లీటర్ అయితే రాదు. సో హుడ్ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది డెఫినెట్లీ. ఇది 1.5 లీటర్ TSI Evoque యాక్ట్ ఇంజన్ ఇది. సో 1498cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్తో 16 వాల్వ్స్, ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ విత్ 147 bhp అండ్ 250 Nm టార్క్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ ఆర్ 7 స్పీడ్ DCT ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ మైలేజ్ మనకు 18 అయితే యావరేజ్గా ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్స్, ఇవన్నీ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో పాటు వస్తుంది. సో ఇందులోనే 1 లీటర్ 3 సిలిండర్స్ పెట్రోల్ ఇంజన్ TSIలో కూడా వస్తుంది. పవర్ తక్కువగా ఉంటుంది, 100 bh అరౌండ్, అండ్ టార్క్ కూడా తక్కువగా ఉంటుంది. అలా కాదు ఇది, బట్ ఇన్సులేషన్ అయితే లేదు. ఇవ్వాల్సింది ఎంత పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ రేవింగ్ సౌండ్స్ అనేవి క్యాబిన్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా అయితే ఉంటాయి. ఈ సెగ్మెంట్లో ADAS కూడా వచ్చేసింది, బట్ ఇందులో ఒకే ఒక ఫంక్షన్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ అనేది ఒక ఫంక్షన్ వస్తుంది. నా కాంపిటీషన్ చూస్తే కోషాక్ మోంటీ కార్లో ఎడిషన్కి, సెల్టాస్ X-Lineకి, క్రీటా N-Lineకి అయితే కన్సిడర్ చేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు రివ్యూ ఆఫ్ 2024 VW Taycan GT+ Sport డీటెయిల్ వాక్ అరౌండ్. మరి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో, ఏ రివ్యూ కావాలో, ఏ వేరియంట్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేను ఇమీడియట్గా చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేడి చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేడి చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.